చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కలుగును గాక. ఆమేన్. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క మాటలను కొంత సమయం మినిట్ కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా ఒక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుడి వాక్య భాగం మనం మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటను అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ప్రభువైనటువంటి యేసు అక్కడ నుండి ఏం చేస్తున్నాడంట? అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి అంటే హక్కు. మీ అందరికీ తెలుసు ఈ సందర్భం. మన హక్కు ఎక్కడ ఉన్నదంట? పరలోకంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లాగా హక్కు అంటే మన స్థితి ఎందుకు అక్కడ ఉన్నదని చెప్తున్నానంటే, ఈ లోకములో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ప్రతి దేశానికి ఒక రూల్ ఉంటుంది. ప్రతి దేశంలో ఒక పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు వాళ్ళు ఫాలో కావాలి. నేను కాను అంటే ఒప్పుకోరు. కాను అంటే ఏమంటారు చెప్పండి? మేము ఫాలోగా మీ పద్ధతులు అంటే ఏమంటారు? ఆ దేశం నుంచి వెళ్ళిపోమంటారు. నేను ఉంటాము కానీ మేము ఈ పద్ధతులు చెయ్యము అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేయరమ్మా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మీకు అర్థం కావటానికి ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకు ఒప్పుకోరంటే, మన భారతదేశంలో ఉన్న పద్ధతి ప్రకారం చూస్తే డ్రైవింగ్ చేస్తారు తెలుసు కదా, నడిచిపోవటం కానీ. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి మన భారతదేశంలో? ఎడమ వైపు వెళ్ళాలి. ఎడమ వైపుని వెళ్ళేటప్పుడు నీకు ఏదన్నా ప్రమాదం జరిగినా తప్పు వాళ్ళ మీద వేస్తారు, నీ మీద వేయరు. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, ఏదైనా యాక్సిడెంట్ జరగగానే వాడే రాంగ్ రూట్లో వచ్చారంట. అంటే రాంగ్ రూట్ అంటే ఏంది? తప్పు అంటే వాడు తప్పుడు మార్గంలో వచ్చాడు, వీడు కరెక్ట్ మార్గంలో పోతున్నాడు. అదేవిధంగా బాగానండి. అదేవిధంగా అమెరికా కొన్ని దేశాలలో వాళ్ళు ఎటువైపు నడవాలంటే కుడివైపు నడుస్తారు. ఎందుకంటే నీ దేశం పద్ధతి ఎలాగా. ఇక్కడ కొంతమంది కుడివైపు నడిచి కొంతమంది ఎడమవైపు నడిపితే ఏమవుద్దమ్మా? ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి కదక్క. ఎక్కువ యాక్సిడెంట్ అవటం వల్ల నష్టం జరుగుతుందా లేదా? బాగా అర్థం చేసుకోండి. యాక్సిడెంట్ ఎక్కువ అవటం వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఎడం వైపు వచ్చేవాడు కుడివైపు వచ్చేవాడిని నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావంటే, నా ఇష్టం, నేను ఇలాగనే వస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఎందుకు ఒప్పుకోదు? ఎందుకు ఒప్పుకోదంటే, నీవు ఎక్కడున్నావు? భారతదేశంలో ఉన్నావు. భారతదేశంలో ఉన్నప్పుడు ఒక రూల్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసే పని అయితే నువ్వు ఈ దేశంలో నుంచి వెళ్ళిపోమంటావు. అర్థమవుతుందా? నీ దేశంలో నుంచి నువ్వు వెళ్ళిపోమని ఎందుకు చెప్తారంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు. నీవు
ఒక రూల్ ఉంటుంది. ఇది భారతదేశంలో గవర్నమెంట్ ఒక రూల్ పెడతాది. అందుకని ఎప్పుడైనా మీరు టౌన్లో వెళ్ళేటప్పుడు ఎడం పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను కుడి పక్కన పోతానంటే బంధువుల మీద వచ్చాడు కుడి పక్కన వస్తాడు, వాడికి వచ్చేటప్పుడు అది ఎడం పక్క, వాడు అట్లా వస్తాడు, వాడు వచ్చి మనం తగలగానే ఏమంటామంటే కళ్ళు ఆడబెట్టుకొని నడుస్తున్నారు అంటారు. ఎందుకంటే నువ్వు రావాల్సింది అటు ఇటు కాదు. అంటే నువ్వు రావాల్సింది అటు ఇటు కాదని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ఈ దేశంలో ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి మనము మన రక్షకుడైన యేసు ప్రభు వారిని కనిపెట్టుచున్నామంట. అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని ఎందుకు చెప్తున్నాడంటే బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. అర్థమైందమ్మా చదివిన మాట? దేవుడు యేసు ప్రభు వారికి యేసు ప్రభు వారి దేవుడితో మాట్లాడుతూ ఏమన్నాడంటే లోకము నుండి నీవు, ఏం రాయబడింది అక్కడ? లోకములో నుండి దేవుడు కొంతమంది మనుషులను యేసు ప్రభు వారికి అనుగ్రహించాడంటే. ఎలా అనుగ్రహించాడని రాయబడింది అక్కడే. చదవండి, అక్కడ ఏమి రాయబడింది? వాళ్లకు మాత్రమే నీ నామాన్ని ప్రత్యక్షపరిచాడు, అందరికి పరచడా. వాళ్ళకు నీ నామమును ప్రత్యక్ష పరిచితివి కాబట్టి వారు నీవారై ఉన్నారు, కాబట్టి వారు ఈ వాక్యాన్ని గైకొనటం అంటే పాటిస్తున్నారని అర్థం. గైకొనటం అంటే పాటిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పాటించేటువంటి పద్ధతులు ఎలాగున్నాయి? వాక్యం ప్రకారమే ఉన్నాయి. అందువల్ల వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే 14 వచ్చిన ఒకసారి చదవండి. అదే యోహాను 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధులు కారు. ఎందుకు గారమ్మా? కింద ఏం రాయబడింది అక్కడ? లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ఏం చేస్తుందంట? ఎవరిని? ఆయన వాక్యం గైకొనిన వారిని. ఇంకా ఎవరిని ద్వేషిస్తుందంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. భారతదేశంలో ఒక రూల్ ఉందని చెప్పాను మీకు, ఎడమ వైపే నడవాలని. కుడివైపు నడిచే వాళ్ళని ఏమంటారంటే మీకు మైండ్ ఉందా లేదని వాళ్ళని ద్వేషిస్తారు. అందరు వాళ్ళని తిడతారు. ఎందుకు తిడతారంటే మీరు ఈ రూల్ పాటించలేదు కనుక మీ మీద శిక్షలు వెయ్యాలంటారు. రూల్ పాటిస్తే శిక్ష ఏముండవు, రూల్ పాటించాలి. ఎందుకు పాటించాలంటే నువ్వు ఎక్కడున్నావు? భారతదేశంలో ఉన్నావు. భారతదేశంలో లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఊరు అడగరు నిన్ను. ఆ దేశ పద్ధతి చేయాలి. అవునా కాదక్క? భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అదే యేసు ప్రభు ఏమంటున్నారంటే నీవు లోకములో నుండి, ఎక్కడి నుంచి అంట? లోకములో నుంచి కొంతమందిని ప్రత్యేకపరిచి ఉన్నావు. ఎలా ప్రత్యేకపరిచి ఉన్నావంటే నీ వాక్యము చేత వాళ్ళని పక్కకు తీసుకొచ్చావు. దేని చేత? వాక్యము చేత వాళ్ళని పక్కగా తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పద్ధతులు ఏమయ్యాయి చెప్పండమ్మా? పద్ధతులు ఏమయ్యాయి? మారిపోయాయి. ఎందుకు మారిపోయాయి అంటే నేను నా యొక్క ఐడెంటిటీ, నా గుర్తింపును ఇక్కడ నుంచి నేను తీసివేసుకొని వేరే దగ్గర పోతున్నాను అంటారు.
అంటే గుర్తింపు ఏం చేశారని తీసివేశారు. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, బాగా అర్థం కావటం. ఎందుకంటే మనం చేసే పద్ధతులలోనే మీకు వాక్యాన్ని అర్థమవుతాడు చెప్తాను. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఉన్నదమ్మా, బాగానండి. ఒక స్త్రీ అంటే ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డ ఉన్నప్పుడు 18వ సంవత్సరం వచ్చేంత వరకు లేదా 20వ సంవత్సరం వచ్చేంత వరకు ఆమె రూల్ అంటే ఆమె యొక్క పద్ధతులు ఎవరిని బట్టి ఉంటాయి? పుట్టింటి వారిని బట్టి ఉంటాయని చెప్పండి. పుట్టింటి వారు, తల్లిదండ్రులు కాదనట్లా, పుట్టింటి వారు. ఇప్పుడు వీళ్ళ ఇళ్లల్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఈ అమ్మాయి కూడా అదే పద్ధతి పాటిస్తుంది. వీళ్ళ ఇళ్లలో ఏదైనా కార్యాలు జరిగాయి అనుకోండి, ఈ అమ్మాయి కూడా అలాగనే ఉంటుంటుంది. 20వ సంవత్సరం అయిపోయిన తర్వాత, బాగానండి, 20వ సంవత్సరం అయిపోయిన తర్వాత లేదా 18వ సంవత్సరం అయిపోయిన తర్వాత వివాహం జరుగుద్ది. ఏం జరుగుద్ది? వివాహం జరుగుద్ది. వివాహం జరిగిన తర్వాత పుట్టింటి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అత్తింటికి వెళ్తుంది, మెట్టినిల్లు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టింటిలో మనిషి చనిపోతే ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమంటారు? అక్క నీకు మైండ్ ఉందా లేదా అంటారా అక్క. ఎందుకు మైండ్ ఉందా లేదా అంటారు? శుభ్రంగా మీరు అందరూ కూడా మన పద్ధతి చెప్తున్నారు ఇక్కడ. శుభ్రంగా అందరూ కూడా తలాపైకి నీళ్లు పోసుకుంటే అసలు నువ్వేం తిరుగు తలా పోసుకోలేదంటే వాళ్ళు వేరు. ఏందక్క అలా అనొచ్చక్క? 20 చూడండి, 10 నెలలు గర్భంలో పెంచి 20 సంవత్సరాలు ఇంటిలో పోషించి అన్నీ చేస్తే ఒక్క నెలలో లేదా ఒక్క రోజు ఇంటి పెళ్ళైన ఆ 3 ముళ్ళు వేసిన మరుసటి రోజే నీ కళ్ళు మారలా, నీ ముక్కు మారలా, నీ నోరు మారలా, నీ యొక్క కాళ్ళు చేతులు జుట్టు ఏది మారలా, మొత్తం నువ్వే యాస్టీజ్. నీ పేరేమైందంటే నువ్వేమైనవంటే వేరే వాళ్ళకు వివాహం చేయబడి ఉన్నావు. ఇప్పుడు వెంటనే మరుసటి రోజే ఇంట్లో ఎవరైనా చనిపోతే నిన్నడ పొద్దునే తాళక పోసుకున్న ఏమా ఈరోజు తలక పోసుకోదు. ఎందుకు పోసుకోదక్క? ఇంకా ఏ పోల్లో ఏదంటారు కదా. ఎందుకంటే మీరు అందరూ అనొచ్చు, ఉన్నది ఇంట్లోకానే కదా, భూమి మీద కదా, ఉన్నది ఇంటి పక్కనే కదా, ఈ వైపే ఎందుకు మారింది పద్ధతి? అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకు మారింది చెప్పండి? ఎందుక? వివాహం జరిగింది కనుక మారింది, లేకపోతే మారుద్దా? వివాహం జరిగింది, ఇక్కడ ఏదో కార్యం జరిగింది. ఈ కార్యం జరగకపోతే మారనే. కావాలంటే చూడండి, పుట్టిన ఆమెను చచ్చిపోయేదాకా వివాహం జరగకపోతే ఆ పద్ధతి మారదు. వివాహం జరిగితేనేమవుద్ది? మారుద్ది. ఓకే, మీ అందరు గుర్తుంది కదా. ఇప్పుడు అలాగనే ఉండండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక చూద్దాం. 2వ పత్రిక మొదటి 2వ పత్రిక తీశారమ్మా, 11వ అధ్యాయం 2వ వచనం. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. బాగానండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. మిమ్మును ప్రదానము చేసి తిని అంటే ఎవరికి సమర్పించాలని? ఎవరికి సమర్పించాలని? క్రీస్తుకు ఇవ్వాలని రాయబడింది ఇక్కడ. క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానము చేసి తిని రాయబడింది. ప్రధానం అనే మాట అంటే నిశ్చితార్థం, అంటే ఎంగేజ్మెంట్ లాగా. ఇప్పుడు ఎప్పుడైతే బాగానండి, ఎప్పుడైతే మనమలని యేసు ప్రభు వారికి ప్రదానం చేయబడిందో, మనం అంటున్నామంటే మనమంటే ఏంది? సంఘం. నువ్వు ఎక్కడ సంఘం అంటే ఏం తెలుసు కదా? సంఘం అంటే తెలుసు కదా, మీ అందరూ తెలియదు ఎవరికన్నా సంఘం అంటే? సంఘం అంటే తెలుసమ్మా? ఏంటి సంఘం అంటే? సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటంటే ప్రభు రక్తంలో కడగబడిన వారందరినీ కలిపి సంఘం అంటారు. ఇంకా మీ అందరికీ అర్థం కావటం చెప్తున్నాను, అందరిని కలిపి సంఘం అంటారు. కాబట్టి ఇప్పుడు సంఘము ఎవరి కోసము ఎదురు చూస్తుంది? యేసు ప్రభు కోసం. ఎందుకంటే ప్రకటన గ్రంథం మీకు ఇప్పుడు చదివేయంలే, ప్రకటన గ్రంథం రాయబడింది, వధువు సంఘము
వరుడి కోసం అని రాయబడింది. వధువు సంఘం ఎవరి కోసం అంట? వరుడు ఎవరు? యేసు ప్రభు వారు. వధువు ఎవరు? సంఘం. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు సంఘము అనే మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సంఘము అనేది ఎక్కడ కట్టబడింది? ఇప్పుడు ఎక్కడ కట్టబడింది అంటే మీకు అర్థం కావటం చెప్తాను. సంఘం అనేది ఎక్కడుంది? భూమి మీద ఉంది కదమ్మా. బాగా అర్థమైంది కదా? భూమి మీద ఉంది. అది పరలోకంలో లేదు. పరలోకం ఏదో అనుకుంటున్నారు, మరి మాట్లాడొద్దు. భూమి మీద ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఇది ఒకటి, ఇది ఒకటి. నేను చెప్తాను బాగానండి. ఇప్పుడు మొత్తము ఒకటంటే ఒప్పుకుంటారక్క? ఇది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఇది అనుకోండి, నిజంగా మీకు అందరికి అర్థం కావడానికి వైట్ ఉంది కాబట్టి సంఘం అందాం దీన్ని. ఇప్పుడు ఇది అనుకో లోకం అందాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో నుంచి దీనిలోనికి రావాలంటే ఎవరు ప్రత్యేకపరచాలి వాళ్ళను? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు ప్రత్యేకపరచాలి? ఎవరు కొనాలి? ఎవరు తీసుకొచ్చుకోవాలి ఇక్కడికి? యేసు ప్రభువారు. మన వల్ల కాదు. ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే కలర్ ఉంటుందా? ఈ కలర్ వస్తుందా? మరి కలర్ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది కదా, కలర్ ఎందుకు మారుతుంది? నాకు అర్థం కాలేదు అక్క. నేను జాగ్రత్తగా నండి. కలర్ ఎందుకు మారుద్ది? కలర్ మారకూడదుగా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు కలర్ ఎందుకు మారుద్ది చెప్పండి? కలర్ ఎందుకు మారుద్ది చెప్పండి? మారకూడదు. కానీ మధ్యలో ఒకటి జరిగిందంట. ఏం జరిగింది? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము బాగా వినాలి. 20వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి ఏమిచ్చాడంట? స్వరక్తము. ఇంకా మీకు అర్థం కావటానికి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనములు. బాగా వినండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అంటే దేంతో విమోచించబడ్డాడు? దేంతో కొనుక్కున్నాడు? ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి రక్తము. ఇక్కడ ఎర్రగా ఉంది, బాగానండి, ఎర్రగా ఉంది. ఎర్రగా ఉన్నటువంటి దీనిని ఇక్కడికి కొనటానికి ఏమిచ్చాడంట? రక్తం ఇచ్చాడు. ఈ మధ్యలో రక్తముతో ఏం జరిగింది? రాయబడింది మీకు ఇవన్నీ చదివేయాలంగా. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. చూడండి, ఈ రక్తము గురించి ఎందుకు మీకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ ఆ రక్తమును గురించి మనం ఎందుకు మాట్లాడాలంటే అక్కడ రాయబడింది. ఏం రాయబడిందంటే చూడండి, 7వ అధ్యాయము 14 వచనం. 7:14 జాగ్రత్తగా వినాలి. 7:14 ప్రతిదీ మీరు వినాలి. విన్న తర్వాత అయిపోయిన తర్వాత మీకు నచ్చకపోతే చింపేసుకోండి. అదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 7:14 ప్రకటన గ్రంథం అమ్మ, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. ప్రతిదీ రిఫరెన్స్ ఎందుకు చూపెడుతున్నాను అంటే ఇది కావాలి కాబట్టి రిఫరెన్స్ చూపెడుతున్నాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను, అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని. ఎక్కడ ఉదుకున్నారంట? గొర్రె పిల్ల రక్తం ఎలా ఉంటదక్క? ఇప్పుడు ఎర్రటి రక్తములో వస్త్రములు ఉతుక్కుంటే ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. మరి ఏమైనా అంటే ఇక్కడ ఎక్కడుంది తెల్లగని? 13వ వచనం చదవండి.
అక్కడే ఉందా? గొర్రె పిల్ల రక్తముతో తన వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. అంటే రక్తములో ఉతికిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ఏమయ్యాయి? తెల్లగా అయిపోయాయి. ఎర్రటి వస్త్రాలని ఎందుకన్నాను? నల్లటి వస్త్రాలు అంటే బాగుండు కదా. మరి ఎర్రటి వస్త్రాలని ఎందుకు అనాల్సి వచ్చింది? ఇక్కడ ఎర్ర పూలు ఉన్నాయనే. రక్తం ఎర్రగా ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు పోతే అక్కడ రాయబడింది. ఏం రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అనుకున్నాను. ఒకటి అంటే మీరు నేనేమన్నా బైహార్ట్ చేశాను అనుకున్నా బైబిల్ని తీసి చూడటమే అంతే. తీసారమ్మా? 1వ అధ్యాయము ముందు నుంచి చదవండి. ఎన్నో వచ్చిన అది 1:18 అంట. చూడండి అమ్మా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మీ పాపములు రక్తములాగా ఎర్రగా ఉన్నట్టు. ఇక్కడ ఇక్కడ రక్తం ఎరుపని ఎందుకు చెప్పానంటే ఎర్రగా ఉన్నాయి. ఏంటి అక్క? పాపాలు ఎర్రగా ఉన్నాయి. పాపాలు ఎర్రగా ఉన్నాయి. ఏంటి అంట? పాపాలు. ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకా ఎర్రగా ఉన్నామో తెల్లగా ఉన్నామో తెలియాలి ఈరోజు మనకు. అది పాపాలు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉన్నటువంటి ఈ వస్త్రాలను ఏటితో కడిగాడక్క? ఎర్ర రక్తంతోనే కడిగాడు. గొర్రె పిల్ల రక్తం అంటే రక్తం తెల్లగా ఉంటుందా? ఎర్రగా ఉన్న ఈ రక్తంతో కడిగాడు. ఎర్రగా ఉన్న వస్త్రాలను ఎర్రగా ఉన్నటువంటి రక్తంతో కడిగినప్పుడు ఆ వస్త్రాలు ఎలా మారిపోయాయంట? తెల్లగా మారిపోయాయి. ఇప్పుడు ఈ వస్త్రాలేమో ఎర్రటివి, ఈ వస్త్రాలేమో తెల్లటివి. మధ్యలో ఏముందని చెప్పాను? గొర్రె పిల్ల రక్తం ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ రక్తంలో కడుక్కోవాలా, కడుక్కోకూడదా? కడుక్కోకుండా ఇక్కడికి రావటం కుదురుద్దా? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు కుదరదో చెప్పేస్తే టైం అయిపోయింది. ప్రార్థన చేస్తాను. ఓకే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. నేనేమన్నాను? ఇక్కడ ఎర్రగా ఉన్నది, ఇది ఎర్రగా ఉన్నది కదా. ఇక్కడికి రావాలంటే ఎలాగా మారాలి? మధ్యలో ఏముంది చెప్పి? రక్తం ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ రక్తంలో కడుక్కొనే రావాలా, కడుక్కోకుండా కూడా రావచ్చా? కడుక్కొనే రావాలి. కడుక్కొని వస్తేనే ఇక్కడికి వస్తే మొత్తం. కడుక్కోకుండా ఇక్కడికి వస్తే ఎలా ఉంటావు? ఎర్రగా ఉంటావు. ఇక్కడ ఎర్రగా ఉంటే ఒప్పుకుంటారా? అది ఇప్పుడు చూడండి, కనపడ్డాయా మీకు? ఇప్పుడు వీటన్నిట్లలో నీకేం కనపడుతుంది చెప్పండి అక్క? ఎందుకు కనపడుతుంది ఎర్రగా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎందుకు కనపడుతుంది ఎర్రగా? ఎర్రగా ఉన్న ఒక్కటే కనపడుతుంది, తెల్లగా కనపడలేదు మీకు? అంటే ఇక్కడ ఏమర్థమైందంటే అన్నీ ప్రత్యేకింపబడినాయి కదా. ఇవన్నీ కడగబడినాయి కదా. కడగబడిన వాటిల్లో ఎర్ర ఎక్కడి నుంచి వచ్చాయి? డౌట్. ఓకే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం పోదాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం తీశారమ్మా? 41వ వచనం. 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులైన ఈ తరము వారికి ఏమన్నాడు? వేరు కాకపోతే ఏమవుద్ది అక్క? ఇక్కడ వేరు కాకపోతే ఏమవుద్ది? రక్షణ పొందలేరు. ఇంకా వేరు కాకపోతే ఏమవుద్ది? వేరు కాకపోతే ఏం కాదంటే తెల్లటి పూలల్లో ఎర్రటి పూలు పెడితే ఈ వేరు కాలేదని కనపడుతూనే ఉంటది ఆడిపోయిన. ఇక్కడ తెల్లటి పూలు ఇవన్నీ ఎర్రటి పూలు కనపడుతుంది. మీరు అందరూ అంటారు, ఏమంటారు తెలుసా? చూడటానికి బాగుందంటే ఆ ఒక్కటి తీసేస్తే బాగుందంటారు. ఆ ఒక్కటి ఎందుకు తీసేయలేకపోతుంది? ఈ ఒక్కటి తీసేస్తే బాగుండ. ఫ్లవర్ వాజ్ మొత్తం ఎలా ఉంటుంది? కాబట్టి ఒక్కటి తీసేయాలి. ఇప్పుడు ఈ ఒక్కదాన్ని తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే అది ఎర్రటిది, దీంతో సంబంధమైనది. మీకు అర్థమవుతుంది కదా. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరికీ మిరగాయలు తెలుసు కదక్క. మిరగాయలు తెలియని వాళ్ళ మూడు మున్నమయ్య అనొచ్చు. నాకైతే తెలియదు, నిజంగా చెప్తున్నాను, నాకు తెలియదు. ఎందుకంటే మీరు గోతాలతో మిరగాయలు తెచ్చి అక్కడ పోసినప్పుడు వాటిల్లో 5-6 రకాల మిరగాయలు ఉంటాయి. అన్ని మిరగాయలు కానీ రకాలు ఉంటాయి అక్కడ. ఏమంటారు? తేజ అని, లేకపోతే బీటీ అని ఏదో ఉంటాయి కదక్క. ఈ రకాలు ఎవరు చూస్తారంటే తెలిసిన వాళ్ళే పక్కన సపరేట్ చేస్తారు. తెలియని వాళ్ళు
అయితే ఏమని గబ్బెడి మిరగాయలు తెచ్చి ఆ రోట్లో నుంచి కొట్టేసి ఒక దోస అదేది ఒకటి ఏదన్నా టమాటో తెచ్చి ఒక ఉల్లిగడ్డ వేసి తీసి పచ్చడెత్తే తినగానే కళ్ళల్లో నుంచి వస్తాయి నీళ్లు. ఏ కాయలు నూరావు అసలు? ఆడ మిరగాయలు ఉన్నాయి. మిరగాయలు కదంటే మిరగాయలు అయితే ఎడకుదురుద్ది? మిరగాయలు అన్నీ ఒకటే అంటే కుదురుద్ది? మనలో కూడా బాగా గమనించి ఆలోచించండి. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రత్యేకత అనేది కానరావాలి ఇక్కడ. ఎందుకు కానరావాలంటే ఇక్కడ రూల్స్ వేరు, ఇక్కడ రూల్స్ వేరు. అది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది. ఇదంతా చెప్పింది ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రూల్స్ ఏంటంటే ఎడమ వైపే నడవాలి. ఈ రూల్స్ ఏంది? కుడివైపు నడవాలి. ఈ ఎడమ వైపు నడిచేవాడు ఇప్పుడు ఇక్కడే పోయి ఎలా నడుస్తున్నాడు? కుడివైపు నడుస్తుంటే వాడికి అన్ని ఎలా ఉంటాయి అక్క? కొత్తగా ఉంటాయా? దెబ్బలే. చెప్పండి, అన్ని దెబ్బలే. ఎందుకంటే వీళ్ళందరూ నడిచేది ఎలాగా? కుడివైపు. ఇప్పుడు ఈడిక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈడికి వచ్చినా కూడా ఎలా నడుస్తున్నాడు? ఎడమ వైపు నడుస్తున్నాడు. ఇక్కడికి రాగానే కుడివైపు నడవటం నేర్చుకోవాలి. కుడివైపు నడవటం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటున్నంటే ఇక్కడ అంతా కుడివైపు నడిచే వాళ్ళు ఉన్నారు, నేను ఎడమవైపు నడుస్తానంటే శుభ్రంగా దీన్ని తీసి ఎడబెట్టాలి. ఇప్పుడు వీడికి వస్తే నీకు సరిపోద్ది కదా? ఇక్కడ సరిపోద్ది. ఎడమవైపు నడిచే వాళ్ళల్లో, కుడివైపు నడిచే వాళ్ళల్లో ఎడమవైపు నడిచే వాళ్ళు ఉంటే ఎట్లుంటది? వింతగా ఉంటుందా, లేకపోతే వ్యతిరేకంగా ఉంటుందా, లేకపోతే ఎటకారంగా ఉంటుందా? ఏదేం చెప్పుకోవచ్చు. అవును కదా? ఇప్పుడు బాగానండి. ఇప్పుడు అర్థమైందిగా మీకు అందరూ చెప్పింది 2 ఫ్లవర్ వాజుతో. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోకములో ఉన్న నిన్ను నన్ను, ఎక్కడున్నా మనము? లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రత్యేక పరిచాడు. ప్రత్యేకత అంటే ఎంత తెలుసుగా? ప్రత్యేకత అంటే మనము ఒకళ్ళతో సంబంధం లేదని అర్థం. ప్రత్యేక పరిచి తన రక్తమునిచ్చి మనలందరినీ కడిగాడు. ఏమేం కడిగాడక్క? అది రక్తంతో కడిగి ఏమేమి కడిగాడు అంటున్నాను. ఇంకా ఇంకా తీయండి పేతురు రాసిన పత్రిక. మీరు చదివింది మీరు మర్చిపోయి ఉంటారులే మాటల్లో పడి. పేతురు రాసిన పత్రికలో ఏం కడిగారో కూడా తెలియాలి. ఇప్పుడు కడిగిన ఏదో తెలిస్తే అంతా బాగుంటది. 1వ అధ్యాయం తీసారా? మదేనా 1వ అధ్యాయం తీసారా? ఎన్నో వచ్చినము మాకేం తెలుసు అంటారా? ఇప్పుడు మీరు చదివి చూడు. ఏ వచ్చిన అమ్మది? కాదు 18 వచ్చిన చదవండి అమ్మ. 18 చదవండి, మీ అందరికి అర్థమవుతుంది. 18 చదవండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన అని రాయబడింది ఇక్కడ. ఏంటిదంట? పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన? పితృపారంపరమైన అన్నాడు. పితృపారంపరం అంటే అదే ఇక్కడ కావాల్సింది. పూర్వీకుల నుంచి వస్తున్న పద్ధతులను అని అన్నాడు ఇక్కడ. అంటే వ్యర్థ ప్రవర్తన అంటే ఇది పనికిరాని ప్రవర్తన. వీటి నేను ఎడమవైపు నడిపడి వచ్చి వీడికి వచ్చి నేను కుడివైపు నడుస్తాను, ఎడమవైపు నడుస్తాను, ఎవరో నాకు చెప్పాలంటే ఏదో ఒక బస్సు గుర్తుకొని చత్తం అంతే. ఇక్కడ అన్నీ కుడివైపు పోతున్నావు, నువ్వేం చేస్తావు? వచ్చి ఎడమవైపు పోతానంటావు. ఎడమవైపు పోతే అందరికి ఎదురుపోతావు. ఎదురుపోయి ఎట్లుంటాక ఏదో బస్సు గుర్తుకుంటుందిగా. బస్సు గుర్తుందంటే ఏమవుద్ది? కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, అవుట్, చివరికి మనిషి అయిపోవచ్చు. చచ్చిపోయిన వాడిని ఏం చేస్తారు అక్క చెప్పండి? పారేయకుండా నేను ఇంట్లో పెట్టుకుంటావా? ఓ తల్లి నిజం అనుకుంటారా? నువ్వు పారేయకుండా ఇంట్లో పెట్టుకుంటావా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంట్లో పెట్టుకుంటారక్క. 3 రోజుల తర్వాత చెప్తారు, అమ్మ నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోవు. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఏమనుకోవద్దు అక్క మీరు. నేనే ఉన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి మార్కాపురం వెళ్తున్నా, బండి మీద వెళ్ళిపోతుంటే ఇటు వెళ్ళాలంటే నేను అటువైపు నుంచి వెళ్ళాలి. అడవైపు నుంచి కుడివైపు నుంచి జూమూని వెళ్ళిపోతున్నాను. 30 మీద 40 మీద పోతున్నాను, చిన్న స్పీడ్ అయిపోతున్నాను. అటుపక్క నుంచి వాడు ఎడమవైపు నుంచి వాడు ఎడమవైపు నడుస్తున్నాడు, 110 వస్తున్నాడు. నన్ను చూసినామంటే బ్రేక్ వేయకుండా, బ్రేక్ ఎత్తే బస్సులో 100 మంది ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు. నేను ఒక్కడిని చదివే పర్వాలేదు తొక్కించుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అందరు చూసి అయ్యో పాపం అంటారా? అది ఏమంటారు? మరి ఏమంటారు చెప్పండి అక్క? అంటే ఇటు పోవాల్సినాడు ఇటు పోతానంటే ఏమైనా తాగి నడుపుతున్నాడేమో. రాంగ్ రూట్లో వచ్చాడు కాబట్టి బస్సువాడు దొక్కిచ్చాడు, కానీ లేకపోతే బస్సువాడు ఈ దారి ఇటు పోవచ్చు అంటాడు. అంటే ఇప్పుడు నేను ఈ దారిలో పోయినందువల్ల నాకు నష్టం వచ్చింది, లేకపోతే నష్టం రాలా.
ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకుంటాం 2 రోజులు. శుభ్రంగా ఏం చేస్తారు తెలుసా? మంచిగా రెడీ చేసి వచ్చి ఆ యొక్క మాంసం ముక్కలన్నీ ముద్దగట్టి తీసుకెళ్ళి గుంతలో పెట్టేసి 2 రోజుల తర్వాత అంటారు చనిపోయిన ఏడుస్తారు. నేను పోయినా బాగుందంటారు. 3 రోజులు అంటారు. అసలు కుడివైపు ఎందుకు పొండాడు? అసలు ఈడు ఇటువైపు అట్టే బాలు ఇటువైపు ఎందుకు వచ్చిండు అంటే ఈడేదో ఫోను మాట్లాడుకుంటున్నాడు మర్చిపోయి ఇటువైపు వచ్చి ఉంటాడు. లేకపోతే మందు తాగుంటాడు మర్చిపోయి ఇటు ఉంటాడు. ఇట్టోడు సత్తే పర్లేదులే. అందరూ ఒక దారిలో పోతుంటే వీడు ఎందుకు ఈ దారిలో పోయిండు? చచ్చిపోవడానికి కారణము వాడే. ఫస్ట్ లో బాధలు అందరూ ఏడుతారు, తర్వాత ఆలోచించిన తర్వాత ఈడే కారణం అంటాడు. అదే విధంగా ఇక్కడ ఏమంటారు తెలుసా? పితృ పారంపరమైనటువంటి ఆ పద్ధతిని ఏడనే విడిచిపెట్టి రావాలి నువ్వు. ఇక్కడ విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? తెచ్చుకుంటానని నేను తెచ్చుకున్నాను కనపడుతున్నావు ఎర్రగా. తెచ్చుకుంటారు కనపడలేదు ఎర్రగా. ఇప్పుడు మీ అందరూ ఏమంటారు? పవర్ వాజ్ బాగుందన్నారు. ఈ ఎర్ర దాని మీద అందరు చూపు ఉంటుంది. ఎందుకు పెట్టారు ఎర్రది అంటే మధ్యలో బాగుంటుందండి. మధ్యలో బాగుంటుంది కదా, అదే మధ్యలో స్విచ్. అంతే కదా అక్క? మీరు అందరూ చెప్తున్నారు అంతే కదా. ఇది మధ్యలో అంటారు, చాలా మంది అంటారు కలిసి మెలిసిపోవాలంటారు. కలిసి నువ్వు ఎంత కలిపినా కూడా కలుపుతాకు. ఇది మీరు ఎంత కలిసినా కలుతుందా? మీరు కలపని కావాలని చూద్దాం. మీరు ఎవరన్నా వచ్చి కలిసి మెలిసిపోదామంటే ఎంత కలిస్తే కలుతుంది? ఎక్కడ పోయినా ప్రత్యేకమే. ఎందుకంటే వీడికి వచ్చినప్పుడు ఏమంటారంటే ఎక్కడి నుంచి వచ్చినప్పుడు రే వీడు కడుక్కొని రాలేదు అందుకే ఎర్రగొన. వీడేమంటాడు? నేను కడుక్కున్నానంట. నువ్వు కడుక్కుంటే నీ పద్ధతులు మారాలిగా, నువ్వు కడుక్కుంటే నీ ప్రవర్తన మారాలిగా, కడుక్కుంటే వాటన్నిటిని ఇక్కడ విడిచిపెట్టాలిగా. అయ్యా విడిచిపెడితే ఒప్పుకోరు కదా. ఎవరు ఒప్పుకోరు? ఊరక్క పెద్దలు, పెద్దలు ఒప్పుకోరు కదా అన్నావు. నేను అందుకే మీకు మొట్టమొదటి ఒక ఉపమానం చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్పినది. నేను చనిపోగానే ఇప్పుడు ఉదాహరణకు మా జేజమ్మ చనిపోగానే మా అక్కాయి ఎక్కడో పెళ్ళయింది. తల పోసుకుంటావా? ఇప్పుడు మా నాన్నమ్మ పోయి బుద్ధి లేదా, నీకు బుద్ధి ఉందా లేదా, తల పోసుకో అంటూ అయితే అంటారా? తల పోసుకుంటా తెలివి ఉందా లేదా, తలకెందుకు పోసుకుంటావు? మా అంటూ మీద పోసుకుంటారంటే ఏం చేస్తున్నావు? మీరు మాకు సపరేట్ అయ్యారుగా. సపరేట్ అయినప్పుడు తల్లిదండ్రులు బాధపడతారా? తల పోసుకోకపోతే బాధపడరా? అసలు బాధ ఉండరు, సంతోషపడతారు. మంచిదమ్మా నీకు క్యూడ్ రాదంట. ఎందుకు అంటే లోక పద్ధతి అని చెప్తున్నాను. వస్తాయి రాదని ఇది కాదు నేను చెప్తున్నాను. మనకు తెలిసింది నీకు క్యూడ్ రాదు, పోసుకుంటేనే. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వీళ్ళ పద్ధతులు చేస్తేనే నీకు క్యూడ్ వస్తుంది, చేయకపోతే రాదు నీకు. ఏడున్నప్పుడు ఈ పద్ధతులు నీకున్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పద్ధతులు ఏడు చేసిన అనుకో ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు అందరూ మెట్టినలా పోరు కదా. మీ పుట్టింటోళ్ళకో ఏదన్నా అంటూ అనుకోండి, మనకు అర్థం కావటం చెప్తాను. అంటూ అనుకోండి, ఇక్కడ మీరు అందరూ కూడా ఆ రోజు తలాబాయికి నీళ్లు పోసుకుంటారా? ఫోన్ చేసి మరీ చెప్తారు, ఈ రోజు మా అంటూ నీళ్లు పోసుకోకు. మళ్ళీ లేకపోతే ఇళ్ళలో ఈ రోజు మన అంటూ నీళ్లు పోసుకో అంటే వీళ్ళ పద్ధతులు వీళ్ళే ఉండాలి. ఇక్కడోళ్ళు తెచ్చి ఇక్కడ ఈ పద్ధతులు చేసినవంటే ఏం జరుగుద్దంట? మన లోకం ప్రకారం, అది నిజంగా అదిలే నేను చెప్తున్నాను, మన లోకం ప్రకారం ఏం జరుగుద్దంట? కీడు. అర్థమైంది కదా? కాబట్టి దేవుని లోకములో ఉన్న మనమలని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు ప్రభువు రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏడు నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏమైపోయింది? ఎర్ర పువ్వు ఇక్కడికి వచ్చేలోపు ఏమైంది? తెల్లగా అయిపోయింది. ఈ పూత మాత్రం నేను తెల్లగానే ఎర్రగానే ఉంటాను అన్నప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ పూతను చూసి ఎందుకు ఆ పూత అలా ఉంది అంటారు. ఆ పూత ఏమంటప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, మీరే తప్పుటోళ్ళు అంటది. అంతే కదా, నేనే కరెక్ట్ మీరే తప్పుటోళ్ళు అంటారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ కార్యం జరుగుతుంది. ఎవరి దగ్గర? వీడి దగ్గర కార్యం జరుగుతుంది, వీడి దగ్గర కార్యం జరుగుతుంది. అదే కార్యమైన కానీ, అది ఒకటి ఫంక్షన్ కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ కానీ, లేకపోతే పెళ్లి కానీ, ఏదైనా కార్యం జరుగుతుంది. వీళ్ళందరూ ఏం కోరుకుంటారు? మందుంటే చాలు అనుకుంటారు. అంతే కదక్క? ఫ్రాంక్ చెప్తున్నాను, నిజం. మందుంటే చాలు. ఏ కార్యమైనా మందు ఉండాలి. మనిషి చచ్చినా మందు ఉండాలి, మనిషి బతికినా మందు ఉండాలి, పుట్టినా మందు ఉండాలి, సచ్చినా మందు ఉండాలి, పెళ్లి రోజైనా మందు ఉండాలి, దినమైనా మందు ఉండాలి, ఏదైనా మందు ఉండాలి. కానీ వీళ్ళ పద్ధతి చూద్దాం. వీళ్ళకు కూడా ఒకటి ఉంది. వీళ్ళకేముండాలి? ప్రార్థన ఉండాలి. వీళ్ళకి మందు, వీళ్ళకి ప్రార్థన. అంతే కదక్క? వీళ్ళకేమంటారు? చచ్చినా ప్రార్థనే. అదే కదా అనేది. మేము చచ్చినా ప్రార్థనే, బతికినా ప్రార్థనే, పెళ్లికి ప్రార్థనే, పేరెంటానికి ప్రార్థనే, ఎంగేజ్మెంట్కి ప్రార్థనే, పద్దానికి ప్రార్థన. ఎందుకు అన్నప్పుడు వీళ్ళు ఏమంటారంట, మీరు పద్దానికి మంది ఎందుకంటే కిక్కెత్తది. నీ కిక్కెత్తదేమో, మాకు పరలోకం ఎత్తది. అర్థమైందా?
ఇప్పుడు ఈ మందు తాగిన వాళ్ళ గుంపు అంతా కూడా ఏం చేస్తారంటే వీళ్ళు బాయి మందు తాగిన గుంపు అంతా బాయి కదక్క. మీకు అర్థం కావడం ప్రేమకి చెప్తాను, ఇదేమని కానీ ఇక్కడ ఈ మనిషి పేరు ఒక పేరు, ఈ మనిషి పేరు సుబ్బయ్య, ఈ మనిషి పేరు వెంకయ్య, ఈ మనిషి పేరు నాగయ్య, ఈ మనిషి పేరు బాగానండి రామయ్య, ఈ మనిషి పేరు చెన్నకేశవ నాయుడు, ఈ మనిషి పేరు వెంకటరెడ్డి, ఈ మనిషి పేరు ఇంకోటి యాదవ్. వీళ్ళందరూ ఒకటే. మందు తాగిన తర్వాత అందరూ ఒకే భోజనం చేస్తారు. కానీ వీడికి వచ్చిన వాళ్ళకి మాత్రం తేడా వచ్చింది. ఎందుకంటే మేము కడగబడలేదు అని అర్థం. ఇప్పుడు వీళ్ళు ఫంక్షన్ చేసుకోవాలి, ఊరు వస్తారక్క. వీళ్ళు ఏమంటారు, మేము రాము అని అందరు పోయా వీడు ఒక్కడు వండుకొని ఏం చేసుకోవాలి దాన్ని. అప్పుడు వీళ్ళు అంటారు, మాకిస్తే మేము తినిపోతాం అంటారు. నీ కోసం వండింది వాళ్ళు తింటే ఎట్లా చెప్పు, నువ్వు ఎట్లుంటదక్క? ఇప్పుడు నువ్వేమన్నావు, నేను ఇక్కడికి వచ్చినా ఈ పద్ధతిలో పాటిస్తానంటే ఏదో బస్సు గుద్దుకుంటా, జాగ్రత్త. ఎందుకంటే కుడివైపు నడవకుండా ఎడమవైపు నడవకుండా కుడివైపు నడితే గుద్దు కదక్క. ఈరోజు ప్రారంభమే కొన్ని సంవత్సరాల తర్వాత చర్చిలో కనపడరాళ్ళు. నేను ఇస్తున్నాను ఒక సేవకుడిగా. ఎందుకంటే దేనికి నువ్వు ఈ పద్ధతి పాటించావంటే ఎవరి కోసమో ఇదే మానుకున్నప్పుడు ఇంకొకళ్ళ కోసం రేపు ప్రార్థన మానుకోవు. అనారోగ్యం బాగలేదని ప్రార్థన మానుకోవు. కాళ్ళు నొప్పులని ప్రార్థన మానుకోవు. మానుకున్న తర్వాత అలవాటు పడిపోవు, మళ్ళా తింటావు. ఎందుకంటే ఆల్రెడీ చేసి వచ్చిందే కదా, ఆల్రెడీ చేసి వచ్చిన పనిలే కదా. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మీ పౌర స్థితి అక్కడ ఉన్నది, వీళ్ళ పద్ధతితో మీకేం పని అన్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి, రేపు నా ఇంట్లో కార్యం చేయాలి, ఏదైనా ఒక కార్యం చేయాలి, ఒక కార్యం ఏదైనా చేయాలి. నేనేం చేస్తానంటే బ్యామ్మని పిలవను, ఎవరిని పిలవను. ఎవరన్నా వచ్చి ఎవరు వస్తారు నీకంటే ప్రార్థన వాళ్ళే నా బంధువులు అంటాను. మీరు అందరూ ఒక్కళ్ళు కూడా రాకపోతే నేను ఒక్కడిని ఏం చేయాలి, నాకు అర్థం కాల. మీరు రారు కదా. అప్పుడు ప్రార్థన వాళ్ళు వేరే అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళ కాడికి పోతే ఏడ సిగ్గుపోద్దని, వీళ్ళ కాడికి పోతే ఏడ సిగ్గుపోతుంది. అప్పుడు ఏమనుకుంటానంటే దేవుని నమ్ముకుంటే ఒంటరిని అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను చూడండి, ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు ముందుండి నేను భుజం పట్టి పడతాను. వాళ్ళు ఊరో నాకేం తెలియదు, దేవుని బిడ్డలు. ఎందుకంటే పితృ పారంపర్యం మొత్తాన్ని యేసు ప్రభు రక్తం చేత ఏం చేశాడు, కడిగేశాడు. ఇంకా లేదు పైన మురికి లేదు. కడిగేసిన తర్వాత అన్ని తెల్లగా అయిపోయినాయి. తెల్లగైన వాటిల్లో ప్రత్యేకత ఉండదక్క? తెల్లగైన వాటిల్లో ప్రత్యేకత ఉండదా? ఎందుకు ఉండదు? మొత్తం తెలిపే కదా. మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, మీరు ఏం చేస్తారంటే రుచి ఏదైనా ఒక వస్తువు దగ్గర పోయినప్పుడు మీ యొక్క 4 రకాలని 4 తెల్ల వైట్కి సంబంధించిన ఏదైనా క్లాత్లు అనుకో 4 కలిపేశారు అనుకోండి, ఏది ఏదో కనిపెడతావా? ఎందుకు కనిపెట్టనయా అంటావు. ఎందుకంటే నువ్వు పోతలు కానీ ఏమైనా గుర్తుపెట్టుకో, ఏమీ లేవు, మొత్తం వైటే. ఇంక ఎక్కడ మరకలేదు, ఏమీ లేదు, మొత్తం వైటే. 4 రూమ్లో పోయి కలిపేసిండు, బయటకు తీసుకొచ్చి 4 నీదేదంటే నువ్వేది తీసుకుంటావు? ఇదే నాదంటే వాడు అంటాడు, ఇది నీది కాదు, ఇది ఏమది, నువ్వు తీసుకున్నా. అంటే నువ్వు మారిపోతే బయట వాళ్ళు కూడా గుర్తుపట్టకూడదు. అలా మారిపోవాలి క్రైస్తవుడు. ఎలా మారిపోతామనంటే వీటికి సంబంధించిన పద్ధతి ఏమీ లేకపోతే మారిపోతాం. వీటలో ఒకటున్నా కూడా పులిసిన పిండి కొంచెమైనా ఏం చేద్దామా, మొత్తం చేస్తుందంట. మొత్తం పులిస్తుందా? మీరేమంటారు తెలుసు, మాకు అందరికీ తెలుసు అంటారు. మొత్తం పులుతుందా? వాళ్ళతో పని లేదులే, వాళ్ళతో మీ పని కాదు, మీరు వాక్యం వినండి. మొత్తం పులిసిపోద్దక్క. నిజంగా మీరు అందరూ భోజనాలు చేశారు కదా, మొత్తం పులుతుందా? మొత్తం పులుతుందని యేసు ప్రభువు అక్కడ చెప్పాడు. మనలో ఒక్కటైనా లోక సంబంధమైన పద్ధతి ఉంటే ఆ పద్ధతి అన్ని పద్ధతులు నేర్పేదా? ఒక్కటైనా ఉందనుకోండి, మొత్తం నేర్పిస్తుందా? కష్టమే నేర్పేయటానికి. ఎందుకంటే మేము గట్టిగా ఊరి చెప్పి గట్టిగా అప్పుడే వండిన అన్నము ఎట్లా ఉండేవో తెలుసా? బాగా గట్టిగా వండావు, అసలు పాసిపోకుండా ఉండేవు. అంత పాసిపోయిన అన్నం దాంట్లో వేసి ఉదయాన్నే వేసి మూత తీసి చూడు, ఎంత మంచి అన్నం అంటే ఏమంటారు తెలుసా? ఆ చెడిపోయింది ఎందుకేసావు తింటాం? అప్పుడు ఏమంటారు తెలుసా చాలా మంది, ఆశతో ఎక్కువ అన్నం అవుద్దని దాన్ని కూడా తెచ్చి తింటే పెట్టావు, మొత్తం చెడిపోయింది. ఆశతో. అలాగనే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది, మన పౌరస్థితి ఎక్కడుంది? అందుకని కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటిని ఎతకండి. పైన ఏమున్నాయి అంటే బయట వాళ్ళు చెప్తారు పైన ఏముంది ఆకాశం ఉంది మీకేమైనా కళ్ళు లేవంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కడగబడలేదుగా. మనము కడగబడ్డోళ్ళం కాబట్టి పైన మన పౌరస్థితి ఉందని మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు, నీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా మారిపోయావు, అంతా ఇలా ఉంది ఇంకా తెల్లగా. ఇక్కడ ఏడన్నా ఎర్రది కనపడుతుంది. ఇప్పుడు ఈ ఎర్రది ఒక్కటి కనపడింది అనుకో, ఆ ఒక్కదాన్నే చూస్తారు వీళ్ళందరూ కూడా. ఎర్రన్న అన్ని ఏంది ఇది ఎర్రగుంది, ఏంది ఇది ఎర్రగుంది ఏంది అంటారు. ఆ ఎర్రదంతా నీకేం పని నాకు అర్థం కాదు. అసలు నీకేం పని, నీ పని నువ్వు చేసుకోవద్దు. వాడితో ఏం పని నాకు అర్థం కాల, వీళ్ళతో ఏం పని నాకు అర్థం కాల. అల్లాడు పాట పాడలేదే, వీడు ప్రార్థన చేయలేదే, వాడు కూర్చోలేదే, వాడు ప్రార్థనకు రాలేదే, నేను ఎందుకు, ఇవన్నీ వాడితో ఏం పని నాకు అర్థం కాల అంటే పెద్దోళ్ళు అన్నట్టుగా. అంటే లోక సంబంధమైన పద్ధతులు కలిగినోడు ఒకడొచ్చినా అందరినీ పని రాసింది వాడినే ఫాలో అవుతాం కదా. మంచి పద్ధతులు కలిగినటువంటి పూలు 10 ఉన్నాయి, ఈ 10టిని ఫాలో అవుతాయా? ఈ ఒక్క పోత ఉన్నది, దాన్ని చూసిపోతుంది. ఎందుకు ఆ పోత ఎందుకు పోతుంది, నేను పోతే బాగుంది. ఆ పోత నీకేం పని నాకు అర్థం కదా, అంతే కదా. వీళ్ళకి మళ్ళా ఒక భయము. ఏం భయము? దెయ్యాలు పడతాయి. దెయ్యాలు ఆడున్నాయి నాకు అర్థం. అసలు నువ్వు దేవుని నమ్మితే దెయ్యాల గురించి పద్ధతులు ఉంటాయాక పోతాయి. అదే ఆడు ఏమీ రావు, నాకు అర్థం కాలేదు. నేను మన తల్లి గారు సుబ్బలమ్మ గారు తెలుసు కదా, ఆమెను చనిపోయిన తర్వాత ఆమెను పట్టుకున్నాను, తీసుకొచ్చి ఆ బాక్సులో పెట్టింది నేనే. తర్వాత అదే తెల్లకొట్టకు పరిచింది నేనే, కింద తలగడి పెట్టింది. ఎందుకంటే బాక్స్ గురించి వాళ్ళకి తెలియదు కదా పాపము. మొత్తం చేసింది నేనే. చేసినాను, ఇంటికి వచ్చినాను, శుభ్రంగా నా పని నేను చేసుకున్నాను. వాళ్ళందరూ అంటారు నీ చేత పట్టించిర్రా, అసలు నిన్ను పట్టుకొని ఇచ్చిర్రంటే నేను ఒకటే చెప్పాను, ఆమె మా తల్లి మారిపోయింది, వాళ్ళు కాదు దేవుడే నా చేత పట్టుకొని. ఈరోజు మీరు చిన్న చిన్న వాటిల్లో పక్కా పోయానికి రేపు నన్ను రాని మీ దగ్గరికి, నన్ను రాని రే నువ్వు పక్కన అంటారు. నన్ను మీ దగ్గరకు రానియకపోతే మీరేమంటున్నారు తెలుసా, రేపు అన్నీ మమ్మల్ని ఎట్లా చేస్తారు, మీరు ఇప్పుడే రానియకుండా చేస్తే రేపు వాళ్ళు ఎట్లా రానిస్తారు నాకు అర్థం కాల. రానిత్తరమ్మా, ఇప్పుడు మీరే రానియలేదు, రేపు వాళ్ళు ఎట్లా రానిస్తారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం రానియాలంటే మన పద్ధతులు ఎలా ఉండాలి. అందుకే చాలాసార్లు చెప్తాను, నేనేమని చెప్తాను, ఇప్పుడే ఇంతకుముందు ప్రార్థన చేసినప్పుడు ఎందుకని గంటించి చెప్పేవాడిని. ఇప్పుడు ఏం చెప్తానో తెలుసు, ప్రార్థన పోయేటప్పుడు మీరు ఎవరో భోజనం ఉండదు. ఎందుకంటే మన సంఘంలో ఎవరు తింటారని చెప్పిన, ఎవరు తింటారు. ఎందుకంటే వాళ్ళకు తినకుండా, ఎందుకంటే మళ్ళా పాత పద్ధతులు గుర్తొచ్చి ఒక్కొక్కరు ఎన్నికపోవటం నేర్చుకున్నారు. ఊరితో పని లేదు, మీరు వండకాకండి అసలు అన్నాను. వండిరు మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ భర్తలు వాళ్ళందరూ అంటారు అందరూ తింటారంటే ఏది ఒక్కడే తినలేదు, మొత్తం పసిపోతే దెబ్బ పోసి నన్ను రోజు తిడతానే ఉంటాడు. 10 కేజీలు బియ్యం పాడు చేసావు, 10 కేజీలు బియ్యం పాడు చేసావు, తిట్టించుకొని రేపు ఓడిపోయినప్పుడు మొన్న నా ఇంట్లో తిన్నా నేను ఎందుకు తింటానని ఏమ కూడా తినకుండా. అప్పుడు అంటారు మీరు ప్రార్థన పోయిన తర్వాత మీకు ఏందిగా మారలేదంటే, ముందు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుంది. వెలుగోరుపాలెం పరిచర్యకి వెళ్ళిన తర్వాత గంగపాలెంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా, ఎవరు తెలుసు కదా మీకు అందరికీ, ఎస్టీ యానాది వారు. ఇక్కడ ఊర్లో నుంచి వెలుగోరుపాలెం నుంచి అందరూ వచ్చారు. నేను ఒక్కటే వాక్యం చెప్పాను, ఇది వాక్యం అని చెప్పాను. వాళ్ళందరూ వీళ్ళతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు అన్న వీళ్ళు ఎలా మారారంటే, రుజువతి మారారంటానికి క్రియలు కూడా కావాలి. ఇక్కడ పితృ పారంపర్యమైన ప్రతి దాన్ని కడిగేయాలి, ఏది కూడా కడకుండా ప్రతిదీ కడిగేయాలి. మేము సాయంత్రం ప్రార్థనకి వెళ్ళాం కదమ్మా, వెళ్ళాము, మేము ప్రార్థనకి వెళ్ళాము కొనకలు పెట్టాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారు. మరి భోజనం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ కాడ మనం తినాలి లేదంటే తినాలి. వాళ్ళు ఎవరు? మన బంధువులు, సహోదరులు. ఇప్పుడు ఇలా చేస్తే ఏం జరుగుతున్నాడు? యోహాను సువార్త 17 అధ్యాయం 14 వచ్చిన ఇప్పుడు చదవండి మీరు, బాగా అర్థమవుతుంది. 14 వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. బాగానండి, కనుక లోకము వారిని చీ అంటుంది. లోకము నిన్ను చీ అంటదంట. ఎందుకంటే నువ్వు అలాగా లేవుగా, వాళ్ళలాగుంటే నిన్ను చీ అంటారా? ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్న వాళ్ళని చీ అంటున్నావుగా, ఎందుకంటే నువ్వు వాళ్ళు వేరుగా. ఇంతకుముందు అంటే మీరు గురించి మాట్లాడుతున్నా, నా గురించి. ఇంతకుముందు మందు తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, సినిమాలు చూస్తున్నాను, షికార్లు చేస్తున్నాను, రాత్రింబగులు చేస్తున్నాను. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకొని బయటకు వచ్చిన తర్వాత మందు తాగని చూస్తే తూ అంటున్నానా? ఎందుకంటే నాకు నచ్చలా. ఎందుకంటే ఇది వరకు కూడా అంటే ఇప్పుడు నేను మారిపోయాను. ఇప్పుడు ఏమయ్యాను? ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారంట? చీ అనేటట్టు ఉంటున్నారంట. వీళ్ళు అందుకే లోకము మిమ్మును ద్వేషించును. ఎందుకంటే ఈ పద్ధతులు చేస్తేనే ద్వేషిస్తారు. కాబట్టి మనకేంటంటే ఎక్కడ ద్వేషం రాకుండా అంతా బాగుంది. కర్ర ఎరగకూడదు, ఎట కుదరదు. చెప్పమ్మా,
అత్తింటికాడ ఉన్నప్పుడు అత్తింటిలాగా, పుట్టింటికాడ ఉన్నప్పుడు పుట్టింటిలాగా చేస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఏంది ఇంట్లో ఉన్నామంటే, ఏం లేదు నాన్న 2 రోజులు ఉండటానికి వచ్చానంటే, 20 రోజుల తర్వాత రా, ఇంటి గడప దగ్గర కాళ్ళు ఎరగొనుగుతాను. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో ఉంటే మా కొడుకులు కీడు కాదా నీ వల్ల? నేను కూడా నీ బిడ్డనే కదా నానంటే, నా బిడ్డవైతే పెళ్లికి ముందు నా బిడ్డవు, పెళ్ళైంది వెళ్ళిపా. ఆడ బాగలేదంటే మాకు ఆల్రెడీ అంటూ నువ్వు ఇంట్లో కాలు పెడితే ఎవరికి కీడు? వాళ్ళ మగ పిల్లలకు కీడు అంట. అందుకని ఆడపిల్లలు ఏం చేస్తారు తెలుసా? వస్తున్నానంటే, కాదు కాదు కాదు, ఆడి ఊరు ఏడా, అమెరికా లేకపోతే ఆడ హైదరాబాద్ లో మా ఇంటి పేరటోళ్ళు చచ్చిపోరంట, నువ్వు రావద్దు, వారం తర్వాత నేను ఫోన్ చేస్తా పుర్రా అంటే, వారం దాకా నువ్వు ఏడుండాలి మరి? ఏడుండాలక్క? వదిలి దీపోలు ఉంటే ఒక పూట ఉంచుకుంటారు, 2 పూటలకి రోజు ఉంచుతురా. ఏందమ్మా? మనకేం సంబంధం? ఏడుంటాం అంటే, నువ్వు ఏడిచ్చారు నిన్ను? ఏడిచ్చారు? ఆడిపో, ఆడుండు. అది వాళ్ళు నచ్చలేదంటే నచ్చకపోయినా ఆడనే ఉండాలి. ఎందుకంటే నువ్వు మా ఇంటి పిల్లవ కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే, మీరు వాళ్ళతో సంబంధమే లేదు మీకు అన్నాడు అంతే. మరి సంబంధం ఏటల్లో లేదంటే పాపంలోనే కాదు, అంటెల్లో సంబంధం ఉండకూడదు. అంటెల్లో ఉండకూడదు. ఎందుకంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరు అన్నాడమ్మా. వేరు అంటే ఎట్లుంటుందంటే, మన భాషలో చెప్పాలంటే, తండ్రి అంట ఇద్దరు బిడ్డలను వేరు చేశాడంట. వేరు చేసిన తర్వాత తల్లి ఏం చేసిందంటే, సాయంకాలము మళ్ళా పెద్ద కుండ పెట్టి పొయ్యి మీద అన్నం వండుతుందంట. తండ్రి వచ్చి, ఎందుకు అన్నం వండుతున్నా అంటే, చిన్నోడికి కావద్దా, పెద్దోడికి కావద్దా, చిన్న కోళ్ళకి కావద్దా, పెద్ద కోళ్ళకి కావద్దా, మన వాళ్ళందరూ ఉంటారు కదా, మొత్తం తినొద్దు కదంటే, పొద్దున ఏరు చేసి అంటే, నువ్వేరు చేయొచ్చేమో నేను పెడతానంటుంది. మరి ఆయన ఏరు చేసి ఏం పెట్టడం ఏంది నాకు అర్థం కాల. తల్లి ప్రేమేనా? అంతేనక్క? మరి వేరుపోవటానికి పిల్లలు ఒప్పుకున్నారా లేదా? మరి తల్లి ఎందుకు వండిందంత? తల్లి ప్రేమ కాదు. నిజంగా చెప్పాను, తల్లి ప్రేమ కాదు. ఏంది? మీరు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు వేరు బాలేదు, దొంగసాటుకు వచ్చి అందరు నాయకాన్ని పోతారు అయ్యా అని. మా అమ్మకు తెలుసు, ఎందుకంటే పెట్టేది కదా పాపం. ఇంత కొండలు ఎందుకు వండుతున్నావు, బియ్యం వండుతున్నావు, 2 కేజీలు ఎందుకు పోతున్నావు అంటే, ఎందుకు లేదు అన్నాడు. ఎంత మొత్తం మన ఇద్దరు మేడదంటే తింటామని అన్నాడు. పండుకొని ఇచ్చిన తర్వాత పెద్ద కొమ్మాడు వస్తుంది, మా అన్నం తినిపోరా. చిన్న కొమ్మాడు వస్తాడు, అన్నం తినిపోమంటారు. చిన్న కోళ్ళు వస్తుంది, తినిపో. పెద్ద కోళ్ళు తినిపో, మనవాళ్ళు తినిపోమంటారు. పొద్దున్నే చూసాక రాత్రికి ఏంటంటే, కుక్కలు ఏమంది అన్నయ్య, కుక్కలు ఏంది కుక్కలు తింటాయా? బాగానే కుక్కలు తింటాయా? ఏం తిన్నాయి? ధైర్యంగా తినటానికి చేతగాల. దేనికి చెప్పండి? దేనికి? వేరు పోయారని చెప్పుకున్నారు కాబట్టి ధైర్యంగా తిన్నారు, దొంగసాటుగా తింటున్నారు పోయి. ఇప్పుడు మనము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నామని పబ్లిక్ గా చెప్పుకున్నాము కాబట్టి ధైర్యంగా కాకుండా దొంగచాటుగా పద్ధతుల్లో పాలు పంపులు పొందుతున్నాం. ఆమేన్. ధైర్యంగా లేము. ఎందుకంటే వేరైపోయినమంటే అంటలో వేరు కావాలి, కొంటలో కాదు, అన్నిట్లలో వేరు కావాలి. నేను ప్రారంభంలో పోయినప్పుడు మన ఇంటికాడికి అందరూ వస్తారు. మా ఇంటికి ప్రతి ఒక్కరు పాస్టర్లు వస్తారు ప్రారంభంలో కూడా. ఇప్పటికి కూడా వస్తారు, తెలుస్తారు కదా, ఎంతమంది వస్తుంటారు. ఫస్ట్ లో మా నాన్న అడిగాడు, వాళ్ళు ఊరు అనేవాడు. ఊరైతే నీకెందుకు అన్నా. కాదులేరు వాళ్ళు ఊరు, మనుషులు అన్నాను. మాకు తెలుసులేరా, ఎటకారం ఆడగాక అన్నారు. మనుషులు ఏమన్నాని, వాళ్ళకేమన్నా నాలుగు పొద్దున్న నేను ఆటో తీసుకొని పోతుంటే, ప్రార్థన పోతుంటే ఒక ఆయన ఎక్కండి, మీరు ఎవరు అన్నారు. మనిషిని అన్నాను. నేను మనిషి కాకపోతే ఏంటంటే మనిషినే పంపదీసి నాకేమైనా కొమ్ములు ఉన్నాయో చెప్పు అన్నాను. కొమ్ములు కాదులే అది ఇది అన్నాడు. లేకపోతే తోకేమన్నా ఉందన్నాను. కాదులే అన్నారు. లేకపోతే ఏమైనా ఉందో చెప్పు, నేను ఏమన్నా మనిషిని కానంటే, కాదులే మీరు ఎవరు అన్నారు. మేము ఎవరమైతే ఏంది, మేము మనుషులము. మరి ఏమిటులు అన్నారు. ఏమిటి లేదు కొత్తగా నాకు అర్థం కాల. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం తెగతి చెప్పాలి? చచ్చేదాకా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ సావదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ క్రైస్తవుగా మారిన వాడు చచ్చిపోతాడు దాని విషయం. ఇప్పుడు మా ఇంట్లో అడగటం మానుకున్నారు ఊరు వాళ్ళని. ఎందుకంటే మేము చెప్పినా చెప్పకపోయినా వాడు అందరం తీసుకుంటారు. దేవుని బిడ్డలు అందరూ మరి ఊరైతే ఎక్కడైతే ప్రత్యేకత. ఎందుకంటే అన్ని ఏమైనాయి? తెలిపోయినాయి. అన్ని తెల్లయే. ఇప్పుడు వాటిల్లో మీరు గుర్తించగలరా ఏది నలుపు ఏది ఎరుపు అని? ఎందుకని? అన్ని తెల్ల. కానీ ఇట్ట తిరిగింది అనుకోని గుర్తుపడతారుగా? ఖచ్చితంగా గుర్తుపడతారు. అదే నేను ఈరోజు మనందరికీ చెప్తున్నాను. నిజంగా 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, సంఘము ప్రతి వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడు మనల్ని చూసి వేరే వాళ్ళు మారుతారు.
ఇప్పుడు మనల్ని చూసి మారట్లా, మారిన వాళ్ళు కూడా మనల్ని చూసి ఎన్నికిపోతుంటారు. చెప్పండి ఏంటంటే, ఏందో ముందుటి నుంచి వస్తున్న వీళ్ళే ప్రతి దానికి వెనుకబడిపోతున్నారు. ఏంది అదేంటి, చనిపోయిన దగ్గరికి రావాలంటే దెయ్యాలు మా ఎమ్మట వస్తాయి, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అందుకు మేము రామన్నారు. వాళ్ళు రారు మీరు రారు, తేడా ఏముందో నాకు అర్థం కాల. నువ్వు మారింది ఇప్పుడు నాకు అర్థం కాల. రేపు పొద్దున ఉదాహరణకు నీ కొడుకో కోళ్ళకో లేకపోతే మీ చెల్లెలకు పోయి ప్రార్థనకు రావచ్చు కదంటే, ప్రార్థనకు వస్తుంది. మళ్ళీ ఆమె పోతే ఎన్నెందుకు పడుచుకుంటున్నావు అంటే, నువ్వు కూడా చేస్తున్నావు కదంటే, నా పిల్లోళ్ళు మరి నీ పిల్లోళ్ళు ఒకటి నా పిల్లోళ్ళు ఒకటి. ఆలోచించండి. దేవుణ్ణిలో ఉంటే మన క్రియలు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. మనం బైబిల్ పట్టుకొని రోజు ప్రార్థన పోయేదిగా చూసేది, మనం చేసే పద్ధతులు చూసేవాళ్ళు కావాలని చూడండి. చనిపోయిన దగ్గరికి ప్రార్థన జరుగుతున్నప్పుడు, అదేది ఆదరణ కోరిక జరుగుతున్నప్పుడు ప్రార్థన కోసం వచ్చే వాళ్ళకంటే ఎవరు వచ్చి కూర్చుంటున్నారా బోధింటున్నారా అని చూసి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. మీకు తెలుసు తెలియదు. తిన్న తర్వాత పోయి మన వాళ్ళ గురించి చెప్పాలి కదా లోకంలో, వీళ్ళు ఆడదంటే వెళ్తారని. అందుకేమన్నారు, లోకం మన వాళ్ళు ఏం చేస్తుందంట, ఎన్ని రోజులు దేశెత్తది, ఎన్ని రోజులు దేశెత్తది చెప్పండి. 4 రోజులు చేసిన తర్వాత ఏమంటారు, వీళ్ళు ఇంతేలే అని వెళ్ళిపోతారు, అంతే కదా. ఇప్పుడు మీరు అర్థమవుతుందో కాలేదు, మీరు ఒకవేళ యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ అని తెలుసు కదా, కుంటిలాగా నడవాలనుకుంటారు. 4 రోజులు నడిచిర్రు అనుకో, 5వ రోజు నీకు తెలియదు అలాగనే నడుతుంటావు. బాగా నడవమంటే నేను బాగానే నడుతున్నాగా అంటే నువ్వు నడిచే అలవాటు అయిపోయింది నీకు, అంతే. వీళ్ళ కూడా ఏమనిపోయింది తెలుసా, వీళ్ళు మారారు, వీళ్ళని మనం ఏమనకూడదంట. కానీ పెద్దోళ్ళు అన్నట్టుగా ఎలకని చూసి ఇల్లు తగల పెట్టుకుంటే ఎవరికి నష్టం, ఇంటి యజమానుడికి నష్టం. కాబట్టి ఈరోజు మీకు అందరికీ నేను తెలియజేయాలనుకున్న చిన్న మాట ఏంటంటే, మన పౌరస్థితి ఎక్కడుందంట, పరలోకం. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ రూల్ ప్రకారం ఉంటేనే దేవుని సాన్నిధిలో ఉంటావు నువ్వు, అంతే. లేకపోతే ఈ రోజు నేను ఉండకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఎటమెటంగా ఉన్నోడు ఏదో ఒక విధంగా పాడైపోతాడు. రూల్స్ను ఫాలో చేయాలి మనం అందరం, ఎందుకంటే మన పౌరస్థితి దేవుని సంఘంలో ఉంది. అందుకే నాకు చెప్పాను, మనము సంఘము. ఇప్పుడు సంఘానికి ఒక పద్ధతి ఉందని చెప్పాను. ఇప్పుడు మనం ఏంటంట, పవిత్రురాలైన కన్యకగా యేసు ప్రభు వారికి ఏం చేయాలంట, ప్రదానం చేయబడినప్పుడు అందరూ పద్ధతులు ఇలాగనుంటాయి. కాలు ఒకటి, చెయ్యి ఒకటి, ఏళ్ళు ఒకటి ఉండవు, అన్నీ ఒకలాగుంటాయి. ఒకలాగుంటేనే దాన్ని ఏమంటారమ్మా, శరీరము అంటారు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి, చివరి మాట చదివించుకొని ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా ప్రార్థన చేసే ముందు చివరి ఒక మాట చదివిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 47 వచనం కిందికి చదువుదాం. అదే మాటలను అక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తాను మీకు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఆహారం తినమంటున్నారు, ఏంది ఇది ఎక్కడ ఉందంటే, బైబిల్లో ఉన్నాయి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారం వేరు, రొట్టె వేరు. పైన రొట్టె విరిచారు, కింద ఏం చేస్తున్నారు, ఎలాంటి హృదయం అది, నిష్కపటమైన హృదయము. ఎలాగంటే చూడండి, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఏం చేస్తున్నారంట. చాలా మంది ఉంటారు ఊర్లలో, అంటే మన ఊరని కాదు నేను చెప్పేది, మేము చాలా దిగుతుంది, ప్రతి ఊర్లో ఉంటారు. ఎంత ఉంటారు తెలుసా, ఊర్లో ఎవరో ఒకరు చచ్చిపోతే ఇలా పండగ, వాళ్ళ ఊరైనా కానీ, వాళ్ళు వీళ్ళేగా వాళ్ళ బంధువులే కావాల్సిన ఎవరైనా కానీ, ఇప్పుడు ఆ నుంచి వస్తారు నైట్ కాపలా కాయటానికి. నాకు ప్రేమ ఈ అన్న అంట, ఎప్పుడు ఏ రోజు చూసిరావు ఆడ కూర్చొని అన్న అంటారు. ఏంది ఇంత నైట్ దాకా తర్వాత 2 నిమిషాలు ఏడ్చిన తర్వాత వాళ్ళ ఊరు బడుచుకోదు అనుకో, నైట్ నిద్ర వస్తుంది కానీ మరి ఏంది మా పని. మరి నువ్వు ఏడున్నావు, ఏడకి వచ్చావు, ఇప్పుడేంది, ఏ పని కోసం వచ్చావు. ఇలా చెప్పాను చూడండి ఇందాక, మందు కావాలి, ప్రతి దానికి మందు కావాలి. కార్యం జరుగుతున్న ముందు వస్తారు, మన బాబాయ్యారా, మా మామయ్యారా, మా అన్నయ్య, యాడ్ నుంచి వచ్చి నాకు అర్థం కాదు, మందు కోసం ఇవన్నీ. ఆ మందు అయిపోయిన తర్వాత రేపు పొద్దున వచ్చి రా పోదాం గేదామంటే, మీరెవరు మేమెవరు. మరి దీనికోసం ఏంటంటే, ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ గ్రంథం, దేవునిలోనికి వచ్చిన తర్వాత మన పద్ధతి మారిందంటే కపట మనసు ఉండకూడదు. మనం కపట మనసు ఉందంటే ఏమవుతుంది తెలుసా, తిన్నా కూడా అరగదు. తింటే ఏమవుద్దక్క, అరగదంటే అర్థమైంది, చెప్పండి త్వరగా. అరగదంటే అర్థమైంది, అరగదంటే ఆరోగ్యం పాడైపోద్ది అని అర్థం.
అంతే కదక్క. ఆరోగ్యం పాడవటం అంటే గ్యాస్ ట్రబుల్ అంటే ఆరోగ్యం పాడవటమే కదా. అరగదంటే ఏదో జబ్బు వస్తే ఆరోగ్యం పాడవటం. ఎందుకంటే అనుమానంతో చేసుకున్న ఏది కూడా డౌటే. అందుకని ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఏం జరిగిందంట, ఆహారమును పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువును రక్షణ పొందు వారిని అనుదినము వారితో చేర్చుతున్నాడు. రక్షణ పొందే వారిని ప్రతిరోజు వాళ్ళతో చేరుతున్నారు. ఎందుకంటే సంఘమంతా ఏకతాటి మీద ఉన్నది. ఇక్కడ సంఘమంతా ఏకతాటి మీద ఉంది. ఇంకెవరు వెళ్ళినా కొట్టగలరు చెప్పండి? ఎవరైనా వెళ్ళినా ఏమన్నా అనగలరా? ఏదైనా మాట్లాడాలనుకోండి, ఏయ్ మా మనుషులు అంటారు. ఏంది మీ అన్నను అన్నట్టు ఫీల్ అవుతున్నావు అంటే, అవును మా దైవజనుడు మాకు అన్నతో సమానం, మాకు తండ్రితో సమానం. అప్పుడప్పుడు చాలాసార్లు అంటారు. ఏదైనా అంటుంటే పాస్టర్లు అంటుంటే కోపం అవుతుందంటే, ఎందుకంటే మన అనుకున్నాం కాబట్టి. లేకపోతే కోపం అవుతుందా? మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే మాకు బాధ అవుతుంది, ఎందుకంటే మా బిడ్డలు అనుకున్నారు కాబట్టి. ఇలా ఉన్నప్పుడు ఎందుకంటున్నారు చూడండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక తీయండి అమ్మా. 2:19 చదవండి. 2:19 ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 తీశారా? చదవండి. కాబట్టి మీరిక మీదట, బాగానండమ్మా, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటివారు. ఇప్పుడు మనందరి ఇల్లు ఏందంట? ఇప్పుడు దేవుడి ఇల్లు అంటే ఇంట్లో అందరూ ఉంటారంటే అందరూ ఒకటే వేరా? అందరూ ఒకటే కదా. ఆ ఇంట్లో ఏదైనా కార్యం పెళ్లి జరిగింది అనుకోండి, ఇంట్లో వాళ్ళు సగం మంది తినకుండా ఉంటారు. తినలేదంటే అర్థమైంది. అబ్బాయి ఎంత బాగా చెప్పారు చూడండి. అలిగిండ్రు. ఎందుకు అలిగిర్రు? ఆమెకేం పట్టు చీర తెచ్చి నాకేం మొతక చీర చేస్తామని అలిగిండ్రు. అంతే కదా అలిగేది. మరి ఎందుకు అలిగావు నువ్వు ఈరోజు? నాకు అర్థం కాలేదు. సగం మంది తిని సగం మంది తినలేదంటే నా దృష్టిలో అలిగినట్టే. అలగడానికి గల కారణం ఏదో ఉండాలి కదా. ఉండాలా లేదా? ఎందుకు అలిగావు? ఏంది అసలు కారణం అంటే, ఏమి లేదు అంటే ఏమి లేదంటే మరి నువ్వు కూడా అందరితో సంతోషంగా ఉంటావు కదా. అందరితో సంతోషంగా ఉంటారు కదా. అందరితో పాలు పంపులు పొంది మరి ఏమీ లేదంటున్నట్టు ఏదో ఉంది. ఆ ఏదో ఉంది ఏంటంటే, ఉంటే ఎరుపైన ఉండాలి, లేదా లోపల కపటమైన ఉండాలి. ఈ రెండూ లేవు అన్నమంటే నువ్వు పవిత్రురాలైన కన్యకగా మారిపోయినట్టే. పవిత్రురాలైన కన్యకగా మారినవంటే దేవుని ఇంటిలో ఏకమైపోయినట్టే మనందరం. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి, ఈ రోజులలో ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది నిజంగా చెప్తున్నాను, వాళ్ళల్లో ఉన్న వాళ్ళతో తెగదెంపులు తెంచుకుంటున్నారు. ఎందుకంటే మాకు దేవుడు కావాలి. దేవుడైతే ఊరు వస్తారు రేపు మిమ్మల్ని పెట్టడానికంటే వాళ్ళు ఒకటే చెప్పారు, దేవుని బిడ్డలే మమ్మల్ని దేశపై భూస్థాపితం చేస్తారు. మన దైవజనులు ఇశ్రాయేల్ గారు ఉన్నారు. మనమే కదా అందరం పోయి చేసి వచ్చాం. అసలు మీకు ఏమన్నా బంధువు అవతలని వచ్చారు ఒక చూడటానికి? నాకు అర్థం కాల. ఏ మూలాన బంధువు, ఏ వైపున బంధువు అసలు అర్థం చేసుకోండి. చేతనైనంతగా, మనకు చేతనైనంతగా బాక్స్కి కానీ కార్యానికి కానీ ఏదో కొద్ది ఒక పెద్దకి ఇచ్చాము. మన మనిషిలాగా ఫీల్ అయిపోయాం. అది దేవుని ప్రేమ. కానీ ఈ ప్రేమ మళ్ళా చల్లారిపోతుందంటే చల్లారిపోద్దా? చెప్పండి, చల్లారిపోద్దా? అక్రమం వస్తే చల్లారిపోద్ది. ఏమొస్తే? అక్రమం అంటే ఏంది? అదే అక్రమం అంటే ఏందమ్మా? క్రమము కానిది. క్రమం ఏంది? అందరూ ఎడమ వైపు నడిచేది క్రమము. కుడివైపు నడుస్తానంటే ఏమొచ్చినట్టు? అక్రమం వచ్చింది. కాబట్టి ఏం చల్లారిపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అల్లాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆమె బాగలేదంటే ఎందుకు బాగుంటది? ప్రార్థనకు వచ్చిందా పెట్టిందా? బాగలేదు అంతే. అదే మాట్లాడాల్సింది. వెళ్ళి ప్రేమతో మాట్లాడావు ఏ రోజన్నా? కూర్చొని ఎందుకు బాగలేదు, ఏమైంది, ఇబ్బంది అయిందా, లేకపోతే హాస్పిటల్కి పోదారమని ఏమైనా పిలిచావా? ఏడ హాస్పిటల్కి పిలిస్తే డబ్బులు పెట్టాల్సి వద్దేనేమో. మేము లోకంలో ఎంతమందికో పెడుతున్నాను కదా, పనికి రాని వాళ్ళందరికీ డబ్బులు పెడుతుంటాం. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్, ఎవరైనా ఫ్రెండ్ని తీసుకెళ్తుంటారు, ఏదైనా షాపింగ్ కాడ తీసుకెళ్తారు. వచ్చిన ఒక అని నిమ్మకాయ సోడ తాగు, మజా తాగుతావా లేకపోతే మాడికాయ తింటావా? వద్దంటుంటే పెడుతుంటారు వాళ్ళకి. నాకు అర్థం కాలేదు. నేను ఇతడి వరకు వచ్చినందుకే. కానీ నీ యొక్క ఆత్మీయులు, ఆత్మబంధం, ఇది రక్తబంధం కంటే శ్రేష్టమైనది ఆత్మబంధం. ఈ ఆత్మీయులు ఈ రోజు మనతో ఉంటారు, మనం పోయిన తర్వాత కూడా మన గురించి ఆలోచిస్తారు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, రేపు నీకు ఏదైనా బాగలేకపోతే ఎవరు రారిల్లు, ఇంట్లో ఉన్న మేమే నిన్ను పడుచుకునేది. అది తప్పు అని రుజువు చేయాలంటే క్రైస్తవులు ఏకతాటి మీదకి రావాలి. సంఘం ఉండాలి, మేమున్నాంలే, మేము చూసుకుంటాంలే. అవసరమైతే చర్చిలో ఉండి తలా మేమందరం వచ్చి మిమ్మల్ని చూసుకుని, ఎందుకంటే మీరు మా సహోదరి సహోదరులు. అలా చూడాలంటే ఏముండాలంటే మనము దేవునిలో ఏకమై ఉండాలి, దేవుని ఇంటి వారిమై ఉండాలి.
ఇంట్లో ఒక మనిషికి బాగలేదట, అందరూ పోయి చూసి వస్తారు కదా. ఆ ఇంట్లో వాళ్ళు అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు పోతారు కదా. అది ఎందుకంటే బాగానండి, ఎప్పుడైతే బాగానండి సంఘములో దేవునిలో ఐక్యత ఉంటుందో అప్పుడే శిక్ష వస్తుంది. మీకు తెలుసు తెలియదు, బాగా ఐకమత్యంగా ఉండి అన్ని పనులు కలిసిమెలిసి చేస్తుంటారా, అప్పుడే అనారోగ్యాలు కానీ, అప్పుడే జబ్బులు కానీ, అప్పుడే ఇంట్లో గొడవలు కానీ, అప్పుడే తలకాయ నొప్పులు వస్తాయి. ఎందుకు ఇవి వచ్చినాయి అంటే నిన్ను పక్కగా తీయాలి, అంతే దాని పని అంతే. సంఘమంతా ఏకతాటి మీద ఉండాలంటే మనము దేవుని రూల్స్ మాత్రమే పాటించాలి, వేరే రూల్స్ మనకు అవసరం లేదు. అప్పుడు మీరు అనొచ్చు, భూమి మీద ఉన్నామంటే మీకు అందుకే ఇందాక ఎగ్జాంపుల్ గంటతోటి చెప్పాను, 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాను. మన పుట్టింటోళ్ళ నుంచి పక్కకు పోయిన తర్వాత మనం వాళ్ళ రూల్ పాటించము. మనం ఎక్కడున్నాం, పక్కకు వచ్చాం, వాళ్ళ రూల్ మనం పాటించము. కానీ వాళ్ళని చూడొద్దా, పుట్టింటి పోరాక అప్పుడప్పుడు వాళ్ళు బాగాలేనప్పుడు పోయి చూసి వస్తారుగా, వాళ్ళకి ఏదైనా మీ చేతన సహాయం చేస్తుంటారుగా, వాళ్ళు వింటారుగా, వదిలేయరుగా. అలాగే లోకంలో ఉన్న వాళ్ళని కూడా చూడండి, తప్పు లేదు. వాళ్ళకి అన్నాలు పెట్టండి, తప్పు లేదు. వాళ్ళని ప్రేమించండి, తప్పు లేదు. కానీ పద్ధతుల విషయంలో మాత్రం జాగ్రత్తగా, లేకపోతే ఏమవుతుందంటే పులిసిన పిండి కొంచెమైనా మొత్తాన్ని పులి చేసినట్టుగా మనకు కూడా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఇంకా చిన్నదానికి పెద్దానికి అబద్ధాలు ఆడేస్తుంటారు. ఏం ఆడుతుంటారక్క, మరి ఆడుతుంటారు. ఎందుకు ఆడుతుంటారు, ఎందుకు ఆడతా చెప్పండి. నేను మీ ఇంట్లో తిన్నాను చెప్పరాదండి, మొక్క మీద కొట్టేట్టుగా ఎప్పుడు పిలవకుండా పోతుంది. ఈ మధ్య నేను తినట్లా, మరి ఎప్పుడు తింటున్నావు, ఈ మధ్య తినకుండా ఆ మధ్య తింటున్నావు ఏమన్నా, మరి ఇంట్లో నువ్వు అది కాకుండా ఏం తింటారు. నిజంగా చెప్తున్నాను, సంఘములో ఉన్నప్పుడు మీరు తర్వాత ఒకవేళ ఏంది ఇలా చెప్పారన్నా కూడా నేను బైబిల్ చెప్తాను, నాకేం అవసరం, సంఘాన్ని కావాలి నాకు. ఎందుకంటే రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా సంఘం అంతా నా ఇంటికి రావాలి, అది నా ప్రేమ. నా సంఘం అంతా మాకు ముందు చేయాలి, రక్త సంబంధులు వచ్చిగా చేయాల్సింది. వాళ్ళు వచ్చి చేస్తే నా తలగడిని ఏం పడతారు, సాంబ్రాన్ని కడ్డీలు పెట్టి టెంకాయ పెట్టి ఈ కార్యాలన్నీ చేస్తుంటే పక్క నుండి మీరు నవ్వుతారు, కానీ ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటారా? అదే మీరందరూ ఏకతాటి మీద ఉంటే మేము చేసుకుంటాం ఏ కార్యమైనా. అవసరం లేదు, మేమున్నాం, మేము చూసుకోగలం. ఎందుకు చూసుకుంటామంటే ఈ రోజుకి నేను ఎప్పటికి ఎవరు చెప్పినా కూడా నువ్వు ఒక్కడివి అన్నా కూడా నేను ఒకటే చెప్తాను, నేను ఒక్కని కాదు, నాకు 100 మంది ఉన్నారని చెప్పి. ఎందుకంటే వాళ్ళే నా బంధువు. ఈరోజు బంధువులు కానీ ఊరికి రారు నా దగ్గరికి. ఎందుకంటే వాడి ఇంట్లో ఏది పెట్టినా ప్రార్థన అంటాడు, రాడు. వాడు ప్రార్థన రానప్పుడు మనకేం పని, వాడి కోసం మానుకుంటామా, వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అక్కయితే మానుకోవాలని కుదరదుగా. ఎందుకంటే మానుకుండే పని అయితే నేను చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ, నేను చేస్తా ముందు ఆ మాట. బైబిల్ తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారు నేను ఇంకా ప్రార్థనకు రాను, యేసుప్రభు నాకు నచ్చలేదని చెప్పేసి ఇంకా అప్పుడు నుంచి మానుకోండి, పద్ధతిగా. తప్పేముంది, ఇంకా అప్పుడు నుంచి రేపు నుంచి పోకాలి మీకోసం మీరు ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ప్రార్థనకు రమ్మని పిలవరు, మీకోసం ప్రార్థన కూడా చేయరు. ఇంకా మీకోసం ప్రార్థన చేస్తే మళ్ళీ మీకు తలకాయ నొప్పులు, దేవుడు మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడని మళ్ళీ కొడుతుంటాడు అక్కడ. అసలు చెయ్యకుండా పోతే మంచిగా ఉంటుందిగా. అలా ఉండాలంటే డైరెక్ట్గా ఏదైనా కూడా అప్పుడప్పుడు అంటారు కదా, ఇంట్లో వాళ్ళు చెప్తారో ఈ రోజు నుంచి రేపు నుంచి నేను మందు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చెప్తాను. ఏమైందంటే లేదు నేను స్టార్ట్ చేస్తున్నట్టు, ఏంది ఇంత ధైర్యంగా చెప్తున్నాడు అంతే. వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు మనకు కూడా ధైర్యం ఉండాలిగా. దేవుడు పద్ధతులు పాటించినప్పుడు, దేవుడికి నచ్చినట్టు లేనప్పుడు ఒకేసారి మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు నచ్చలేదు. దేవుడు నచ్చలేకపోయినప్పుడు మనం ఇంకేం చేయలేంగా. నేను అదే, ఇదిగో మన చింతకుంట్ల సంఘం అని కాదు, ఎలుగువారిపాలెం వెళ్ళినా, రేఖలగడ్డ వెళ్ళినా, వేరే వినుకొండ వెళ్ళినా, లేకపోతే హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడికి వెళ్ళినా మొహమాటం లేకుండా ఇలాగనే చెప్పేస్తా. ఎందుకు చెప్తున్నామంటే దైవజనుడు మన అక్కడ మీకు ఆదరణ కొడుకులు చెప్పేటప్పుడు మీకు డౌట్లు ఉంటాయి, అడగటం మీకు చేత కాదు పాపం, అడిగితే అని అనుకుంటారని. నేను ఆ రోజు అందుకే డౌట్ నేనే క్రియేట్ చేస్తాను, ఆన్సర్ నేనే చెప్తున్నాను. ఎందుకంటే మీకు రేపు ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు మీరు అనకూడదు మా పాస్టర్ గారు మాకు చెప్పలేదనే మాట రాకూడదు మీ నోట. ఆ తప్పు నా మీద ఉండకూడదు. అదంతా కూడా మనం ముందు వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కదాంతోనే ఏదైనా ప్రారంభమైంది, ఒక్కరితోనే ప్రారంభమయ్యేది. ఆ ఒక్కటేమైందంట లక్షల వేలు కోట్లలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మీ అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే మన హక్కులు ఎక్కడ ఉన్నాయంట, పరలోకం. ఆ హక్కులకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్సే పాటించాలి. ఈ రూల్స్తో మనకు పని లేదు. మరి రూల్స్తో పని లేనప్పుడు అవి పట్టించుకోండి, అన్నీ చేయండి. వాళ్ళని ప్రేమతో ఉండండి, వాళ్ళతో భోజనాలు తినండి, వాళ్ళ విందులు జరిగినప్పుడు పోయిరండి, వాళ్ళ ఫంక్షన్లకు పోయిరండి, అన్నీ పోయిరండి. కానీ ప్రత్యేకత మాత్రం కానరావాలి. ఎక్కడ కూడా ఏం చేయాలి, ఎక్కడైనా ప్రత్యేకత కానరావాలి. ఎలా కనపడుద్ది అంటే నేను చెప్పాను చూడండి, ఇందాక మీరు చెప్పాను చూడండి, అంటప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే కీడు అన్నట్టుగా దేవుని సంఘంలో ఉన్న వాళ్ళు అన్య పద్ధతులు దేవుని సంఘానికి తెస్తే దేవుని సంఘానికే కీడు. అది గుర్తుపెట్టుకున్నాము.
సంఘం పాడైపోదు కానీ సంఘంలో ఉన్న బిడ్డలే అప్పుడు ఒక్కొక్కరు వెనుకబడిపోతారు. ఏమని పోతారు? ఏముంది 5, 6, 17 సంవత్సరాలు చూస్తున్న ప్రకాశే తినకుండా బాగలేదు, నేను పోతే ఏమవుద్ది అంతే. నన్ను చూసి ఇంకొకరు, నన్ను చూసి ఇంకొకరు, నన్ను చూసి ఇంకొకరు, అందరూ ఒకళ్ళు ఏమంటే ఒకళ్ళు వెనక్కిపోతుంటారు. ముందు ఎలా వచ్చారు, వెనక్కి అలాగనే పోతారు. ఎందుకంటే ఇల్లు కట్టటము కష్టము, పడనొకటము ఒక్క గంట చాలు, మొత్తం దుమ్ము చేసి పడినది. ఇప్పుడు జేసీబీలు వచ్చినాక దుమ్ము చేస్తాయి. అలాగే ఇప్పటిలో మనుషులకు తెలివి కూడా అంత ఎక్కువైపోయింది. నువ్వు ఎంత కష్టపడి నిలబడ్డా నిన్ను పడగొట్టడానికి 2 నిమిషాలు చాలు వాళ్ళకంతే. ఏదో ఒక పక్క చిచ్చు పెట్టి పడగొట్టేస్తారు. అంటారు అన్నీ నాకే వస్తున్నాయి అంటారు. నీకు కాదు, నీకొచ్చేయి నీకు వస్తున్నాయి, నాకొచ్చేయి నాకు వస్తున్నాయి, వాళ్ళకొచ్చేయి వాళ్ళకు వస్తున్నాయి. కాబట్టి రోజు నుంచి మీ అందరూ ఆలోచించి గమనించండి. దేవుని సంఘము, దేవుని బిడ్డలము, దేవుని ఇంటి వారము మనందరము. ఏది జరిగించినా మనందరమే జరిగించాలి. అప్పుడే మనకు దేవునిలో వర్ధిల్లుతాం. అప్పుడు మనము దేవుని రూల్స్ అంటే దేవుని పద్ధతులు పాటిస్తాం. వాళ్ళు అన్నప్పుడు ఏమంటారు తెలుసా? మేము దేవుని బిడ్డలం అంటారు. అప్పుడప్పుడు మిమ్మల్ని అంటారు కదా, ఎక్కడికైనా గుడుల కాడి గోపురాల కాడికి బాగానే మిమ్మల్ని చూసినామంటే పక్కన వాళ్ళు వచ్చి ఆమె పెట్టమంటే ఏం ప్రార్థన పోయామని తిందులే ముందే చెప్తారు. వాళ్ళు ఎంత బాగా మాట్లాడు చూడండి. ఇంకా ఏందమ్మా దేవుని బిడ్డలు అంటే వాళ్ళు దేవుని బిడ్డలు అంట చూడండి. అంటే వాళ్ళు ఎవరి బిడ్డలు వాళ్ళే చెబుతారు. మనం దేవుని బిడ్డలు అన్నారంటే, నేను ఉదాహరణకు మిమ్మల్ని వీళ్ళు దేవుని బిడ్డలు అన్నట్టు మరి నేనే పెట్టాను, అంతేనా కదా? కానీ నిజమే కదా, వాళ్ళు చెప్పకుండా చెప్పుకుంటున్నారు, మనకెందుకు వరకు అట్టటి మాటలు. కాబట్టి ఈ రోజు నుంచి మన అందరం కూడా అలా జీవించడానికి మీరు అనుకోవచ్చు ఇది మీకు ఇబ్బందికరమైనా కూడా దేవుణ్ణిలో మారారంటే అలాగనే. అందుకే నేను అన్నా నేనే చేస్తాను, తర్వాత మీరు చేయమంటారు. నేను చేయకుండా మిమ్మల్ని చేయమంటారు కరెక్ట్, నేను చేస్తాను, ఏదైనా చేస్తాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన వెంకటచంద్ర అన్న కార్యంలో కూడా ముందు చూసిన మీరందరూ చూసిన కదా మొత్తం చేశాను. వాళ్ళందరూ కూడా చాలా మంది అంటారు మిమ్మల్ని పక్కరికి రానిస్తారా? దేవుని పెట్టారు, ఊరు రానిచ్చేది మమ్మల్ని. మా సొత్తు అవసరమైతే మీరు పక్క పడి మేము చేసుకుంటాము. ఖర్చు ఎంత అవుద్ది? మాకు 50,000 అవుద్ది, వాళ్ళకంటే ఎక్కువ. కానీ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి గారికి బాగా పెట్టుకోలేము అంతే. మనము ఖర్చు కూడా వెనుకాడకూడదు. మళ్ళా ఎక్కడన్నప్పుడు డబ్బులు అనగానే వెనుకపోయారు ఒప్పుకోరు. మళ్ళా డబ్బులు కూడా వెనుకూడదు, మేమే ముందు చేస్తాం, ఏమవుద్ది? అప్పుడు అంటారు ఇంత ముందు చేసినప్పుడు చివరికి వాళ్ళకి తెలియవచ్చు అంటారు, మనం వాళ్ళ కడుపుని పెట్టి వీళ్ళు చేస్తుంటే మనకెందుకని అయ్యా ఎంత ఖర్చు అయితే మేము ఇస్తామంటారు. చివరికి 2-3 చోట్ల జరిగింది నాకు అంతే. వాళ్ళు పోయినారు ఏమంటున్నారు, అన్న ఇది అంతా చేయాలి, మీ ఇష్టం అయితే మీరే చూసుకోవాలన్నారు. 10 కాదు 50,000 నేనే పెట్టుకుంటానని చెప్పాను. మొత్తం చేశాను, తెచ్చాను, అవి తెచ్చాను, ఇది తెచ్చాను, మొత్తం ఏర్పాటు చేశాను, బాటలతో పోయాము, మైకి వచ్చాము. అయిపోయిన తర్వాత ఇదిగో ఎల్లుండి 3వ రోజు లేదా 6వ రోజు కార్యం పెడుతున్నాను, అందరు ప్రార్థనలు అందరూ రమ్మని. ఏం పాస్టర్ గారు 6వ రోజు అంటున్నారు? మా కార్యం మా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకో, మీకెందుకు అన్నాను. అంటే మా అమ్మ కాదంటే మీ అమ్మ అయితే మీరేం పట్టించుకోలేదు కదా. ఎందుకంటే అటు కాదులే, ఇప్పుడు మీరు చేసిందంతా బాగుంది కానీ దాని ఖర్చు ఎంతైనా మేము ఇస్తాం, కానీ రేపు కార్యం మాత్రం పెట్టుకోండి, మీరు వచ్చి ప్రార్థన పెట్టుకొని పోండి, మా బుద్ధి పెడితే మేము ఏడాది చేసుకుంటాం. అటు రాని దారికని చెప్పి ఖర్చు దగ్గర భయపడుతుంటే చాలా మంది ముందుకు పోవట్లేదు. ఖర్చు అవుతుంది, ఖర్చు ఏముంది? ఇంత ప్రేమతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే కదా మనం ప్రేమించింది. రేపు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు చూసుకోవాలిగా. ఇల్లు అంటే అన్నీ పడుచుకుంటే ఇల్లు అక్క, కొన్ని పడుచుకుంటే కాదు. అప్పుడు మీరు ఎవరైనా బాగాలేప్పుడు నేను ఏమంటాను తెలుసా? ఒకటే చెప్తాను, ఏదైనా కావాలంటే తీసుకోమని కూడా చెప్తాను. ఏమంటారు ఎందుకులే అంటారు. మీరు ఆడ నుంచి వస్తాయి అంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఏంది? అప్పు తెచ్చేను చూపించాలి బాధ్యత అంతే. సమస్య వచ్చినప్పుడు అప్పు తెచ్చేని చూపించి ఊరికంటే మా అక్క బాగాలేకపోతే నేను పడుచుకోనా, మా నాన్న బాగాలేకపోతే పడుచుకోను అంతే. మీరు అందరూ నా యొక్క దేవుడిచ్చినటువంటి సహోదరులు, నేను మీ యొక్క దేవుడిచ్చినటువంటి సహోదరుడు. కాబట్టి అందరం ఇలా ముందుకు పోతే దేవుని ఇంటిలా ఉంటే ఆ ఇంటిలో ఏ కొరతలు ఉండవు.